ఫిష్ కర్రీ చేయడం ఎలా? ఫస్ట్ చేపల్ని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పక్కకు తీసుకొని తగినంత కారం వేసుకోవాలి. మీకు తగినంత మీరు వేసుకోండి. నాకైతే ఒక 4 స్పూన్స్ మేము తినే కారం బట్టి 4.5 అట్లా వేసుకుంటున్నాను. దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కడిగిన తర్వాత నీట్గా కడుక్కొని కారం, ఉప్పు, మసాలాలు అన్నమాట, కొంచెం అల్లం పేస్ట్ మనకు తగినంత. మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాము నాన్ వెజ్ కాబట్టి. వెజిటేబుల్ కర్రీస్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటాము, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ మెంతిపిండి కూడా వేసుకోవాలి. కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఒక పావు, మా దగ్గర ఉండేదాన్ని బట్టి ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలుపుకొని నీట్గా అన్ని పీసెస్కి ఈక్వల్గా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లా ఒక 2 మినిట్స్ అట్లా కలిపేయండి. నీట్గా కలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను. నీట్గా కలిసిందా లేదా, అంతా కలుపుకున్నామా లేదా అని చూసుకోవాలి. నేనైతే కలిపినాను. కొంచెం తక్కువ అనిపిస్తుంది కారం, 1 స్పూన్ అట్లా వేద్దాం. మళ్ళీ చూస్తున్నాను సరిపోద్దా లేదా అని చూస్తున్నాను. ఓకే, సరిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా క్యాప్ పెట్టేసి అట్లా పక్కన పెట్టేసి దానికి కావాల్సిన ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుందాం. మిర్చి, పోపు కేసేటి అన్నీ కట్ చేద్దాము. ఇప్పుడైతే కట్ చేసినాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. కొంచెం వెడల్పు కడాయి పెట్టుకోవాలి, ఎందుకంటే చేపలు కాబట్టి చిన్న చిన్న ఒకదానిపైన ఒకటి ఉంటే మొత్తం పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతుంటాయి. కొంచెం పెద్దది పెట్టేసుకోవాలి కడాయి, పీసెస్ అన్నీ విడివిడిగా ఉండేలాగా, ఒకదానిపైన ఒకటి పడకుండా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసినాను. వేడైందా లేదా ఒకసారి చూద్దాము. మళ్ళీ సరిపోద్దా హీటు, ఆయిల్ వేద్దామా లేదా అని. ఓకే, ఇప్పుడైతే వేడైంది. ఆయిల్ వేద్దాము. మీకు తగినట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక 2 పావులు దానిలో వేసినాను. ఇప్పుడు ఒక 2-3 పావులు, కొంచెం చేపలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట, దానికోసం ఒక 3 పావులు వేసినాను నేను. ఇప్పుడైతే మనం దానికి మసాలాలు తీసుకుందాం. నూనెలు ఉంటాయి కదా, ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసినాము. జీలకర్ర వేసేసి నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసేస్తున్నాను. మాకైతే కొంచెం స్పైసీగానే తినేస్తాం అన్నమాట మేము, అందుకని మాకు సరిపోయేంత నేను వేస్తున్నాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఒక 2 ఇలాచీలు, కొంచెం ఆకు, కొంచెం దాల్చిన చెక్క, అవి కొంచెం వేసుకోండి. మేమైతే వేసినామండి, ఒక 4 or 5 వేసినాము. కొంచెం స్పైసీ తింటాం అన్నమాట. అందులో ఫిష్ కదా, నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కొంచెం నాన్ వెజ్ స్మెల్ వస్తుంటుంది, స్పైసీ తింటే బాగుంటుంది. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఫస్ట్ మిర్చి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసి నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాము. ఓకే, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూద్దాం. ఒక 2 seconds 3 seconds కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలండి, మేమైతే ఎక్కువ తినేస్తాము. కొత్తిమీర కొంచెం ఎక్కువనే కట్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా ఇవి కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పుదీనా వేసుకొని ఇప్పుడు కలిపేద్దాం. కొత్తిమీర ఎక్కువ కట్ చేసుకొని కొంచెం ఇప్పుడు పోపులో వేద్దామండి. కొంచెం నెక్స్ట్ తర్వాత ఎప్పుడు వేయాలని చెప్తాను నేను. ఎప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసి కొత్తిమీర, పుదీనా ఇదంతా ఆయిల్లో కొంచెం మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 seconds అట్లా
2 సెకండ్స్ అంటే ఒక 5 సెకండ్స్ అట్లా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొంచెం అల్లం, కొంచెం ఫ్లేవర్ కోసం మనం ఆయిల్ వేసినామంటే కొంచెం అది స్మెల్ అనేది మంచిగా వస్తుంటుంది కదా, దానికోసమని దానిలో వేసినాం కదా ఎక్కువ. దీనిలో కొంచెం వేసి అయినట్టు కొంచెం వేద్దాము. గుడ్ స్మెల్ వస్తుంటుంది. అసలు ఎవరండి వండేదని అందరు అడుగుతుంటారు మీ గల్లీలో. అంత మంచి స్మెల్ వస్తుంటుంది నీట్గా. కొంచెం అప్పుడప్పుడు అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంటుంది అల్లము. నేనైతే నీట్గా నూరేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఎప్పుడు. నీట్గానే ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే కొంచెం అల్లం వేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మగ్గినాక కొంచెం అల్లం వేసేసుకుందాం. అల్లం వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి, లేదంటే అదంతా ఒక దగ్గర ఉంటే మాడిపోయినట్టు అవుతుంటుంది. నీట్గా గరిట తీసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఓకే, ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. దానిలో వేసినాం కదా, ఈ పోపుకి వేస్తే కొంచెం అన్ని పీసులకి మంచి కలర్ వస్తుంది అన్నమాట. దానికి కొంచెం పసుపు, పించాఫ్, మంచిగా కొంచెం అల్లం కూడా వేగాలన్నమాట, లేదంటే అల్లం స్మెల్ వస్తుంటుంది. మనం కర్రీ వండుకునే తర్వాత అల్లం స్మెల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని అటు కొంచెం కలిపేద్దాం. పసుపు కూడా కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, కొంచెం ఆయిల్ ఫ్రై అయినట్టు అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఫిషెస్ ఇంకా అప్పుడు కలిపి పెట్టేసుకున్నాం కదా పీసులు, అది తీసుకుందామండి. అది తీసేసుకొని వేద్దాం ఇంకా కడాయిలో. ఓకే, చూసినారు కదా, ఇప్పుడు వేసుకుందాం కడాయిలో. కొంచెం గరిటెతో వేసుకోవాలి. నేనైతే టక్కుమని అట్లా వేసాను. మీరైతే కొంచెం గరిటెతో కొంచెం ఇట్లా వేసుకోండి. పీసులు మాత్రం గరిటెతో కలపకూడదు. కలిపినామంటే పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతుంటాయి, వేడిగా ఉంటుంది కదా ఆయిల్. అందుకని ఒక క్లాత్ ఇప్పుడు తీసేసుకోవాలి. తీసుకొని కడాయిని అటో క్లాత్ ఇటో క్లాత్ పట్టేసుకొని పీసెస్ కొంచెం ఇట్లా కింద మీద చేసేస్తుండాలి. ఇప్పుడు చేస్తున్నాం చూడండి మేము. ఇట్లా కింద పైన అంటుండాలి, బ్రేక్ అవ్వవు. ఇంకా ఒకసారి కింద ఉన్న పీసెస్ పైకి, పైన ఉన్న పీసెస్ కిందికి వచ్చేసినాయి అంటే మనం తిప్పేసినట్టు అయితే అనమాట. అదే గరిటెతో అన్నాం అనుకోండి బ్రేక్ అయిపోతాయి. ఫిషెస్ కదా, అది చికెన్, మటన్ అవి ఏమి అవ్వవు. బట్ ఇదైతే పీసులు బ్రేక్ అయిపోతాయి. అందుకోసమని ఇట్లా కొంచెం కిందికి పైకి అని చెప్పి అనాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తామండి. ఒక నిమిషం అట్లా అనేసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత దాన్ని అలాగే ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలండి. బట్ క్యాప్ పెట్టుకోవద్దండి. క్యాప్ పెట్టేసినామంటే అది ఎక్కువ ఉడికిపోతుంది. ఉడికిపోయి దానిలో ఉన్న ముళ్ళు అనేటివి బయటకు వస్తుంటాయి, ఇంకా అది అంతా విడిపోతుంది. ఇప్పుడైతే కొంచెం మెంతం పిండి వేసినామండి. చాలామంది ధనియాల పొడి కూడా వేసుకుంటారండి, కాకపోతే మేము అంత ఇష్టపడము. ధనియాల పౌడర్ వేసుకుంటూ చిక్కదనాన్ని, కానీ నాకైతే ఇష్టం అనిపించదండి. మేము ఎక్కువ కొత్తిమీర వాడుతుంటాం కదా, అందుకోసమని. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్టే నానబెట్టుకోవాలండి. నానేసుకొని ఇప్పుడు కొంచెం మనం అందులో వేసేసినాం కదా పీసెస్, అదే గిన్నెలో ఈ పులుసుని పోసేసుకోవాలి. పోసేస్తే అప్పుడు ఆ మసాలా అనేది మంచిగా దీంట్లో పోతుంది అన్నట్టు. సాల్ట్ కూడా అప్పుడు కొంచెం పీసులలో మనం వేసేసినాం కదండి, కొంచెం వేసినాం. ఎందుకోసం అంటే పీసులకు పట్టడం కోసం. ఇప్పుడు నేనైతే దీనిలో వేయడం అయితే కొంచెం మర్చిపోయానండి, నెక్స్ట్ వేసినాను. ఇప్పుడు మీరైతే ఇదే పులుసులో వేసేయాలండి. వేస్తే అది ఆ ఉప్పు అనేది మంచిగా కరిగిపోతుంటుంది. కరిగిపోయి అన్ని పీసెస్కి ఈక్వల్గా పడుతుంటుంది. మనం ఇట్లా పీసుల మీద వేసినామంటే ఏ పీస్కి ఆ పీస్ కొంచెం సాల్ట్ అనేది పట్టేస్తుంది. మనం కలపడానికి కూడా ఉండదు కదా, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటాయి అన్నమాట మొత్తం ఇట్లా పీసులు. ఆ ముళ్ళలు అనేటివి బయటికి వస్తుంటాయి, బాగుండదు. ఏ పీస్కి ఆ పీస్ నీట్గా ఉండాలి మనం వండిన తర్వాత కూడా, అలా అయితేనే బాగుంటుంది ఫిష్ కర్రీ. లేదంటే ఒక రకంగా నాన్ వెజ్ స్మెల్ లాగా అంతే ఏదో లాగా వస్తుంటుంది. నీట్గా ఇట్లా కొంచెం అటు ఇటు అనుకోవాలి. నేను వేసినాను కదా సరిపోతాయా లేదా అని చూసుకుంటున్నాను. ఓకే, మరి గట్టిగా అనొద్దు, నెమ్మదిగా గంట ఇట్లా మధ్యలో పెట్టేసి ఒక పీస్ని సైడ్కి జరిపి గంట పెట్టి తిప్పాలండి. ఓకే, నేను అందులో వేసిన వాటర్ సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నాను. ఓకే,
కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడే కొంచెం చిక్కగా ఉంది, మళ్ళీ ఉడికితే మళ్ళీ కొంచెం చిక్కగా అయిపోతుందని కొంచెం వాటర్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నానండి నేను. ఓకే, యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. అప్పుడు పులుసులోనే వేసుకోవాలని చెప్పినాను కదా నేను, అప్పుడే వేసేసుకోవాలండి. నేనే అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు వేసినాను. ఎందుకంటే మళ్ళీ గంటతో కలుపుతుంటే పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతుంటాయి. నాకు తగినట్టు నేను వేసుకున్నానండి, మీకు తగినట్టు మీరు వేసుకోండి. మా కారంలో ఎంత పడుతుందని చెప్పి నేను వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికిపోతుందండి. కొంచెం పెద్దనే పెట్టాలండి గ్యాస్, చిన్నగా పెట్టద్దు. పెద్దగా పెడితే అంతా ఒకలాగా ఉడికిపోవాలి, అన్నీ కింద మీద అయిపోతుంటాయి పీసెస్. అట్లా కొంచెం పెద్దగా పెట్టాలి. పెద్దగా పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఓ 10-15 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ, తొందరగా అయిపోతుంది. ఫిష్ కర్రీ, చికెన్ మటన్ కొంచెం లేట్ అవుతుంటుంది కానీ ఫిష్ కర్రీ తొందరగా అయిపోతుంది నీట్గా. ఆయిల్ అనేది అంతా ఒక సైడ్ వెళ్ళిపోయింది, అందుకని నేను తీసి మధ్యలో వేస్తున్నాను. అది ఆయిల్ ఇట్లా ఉంటేనే మంచి కలర్ వస్తుంది, లేదంటే అంతా వైట్గా అనిపిస్తుంటుందండి. మీరైతే ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. చూడ్డానికి ఎట్లుందండి కర్రీ? బాగుంది కదా? ఇంకా ఉడుకుతుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఉడుకుతుంది. నేనైతే మధ్యలో కొంచెం కొత్తిమీర తీసేసుకున్నానండి. ఆ కొత్తిమీర అనేది రబ్ చేయాలి నీట్గా, చేతిలో వేసి రబ్ చేసి కొంచెం ఇట్లా రబ్ అయిపోతుంది కదా కొత్తిమీర, అప్పుడు వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. మామూలు కొత్తిమీర వేసే కన్నా ఇట్లా రబ్ చేసి వేసినామంటే సూపర్ అండి. అది వేసిన తర్వాత చూడాలి ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే, సూపు ఎంత మంచి స్మెల్ వస్తుంటుంది. వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. అది కింద మీద చేసినామంటే అది కింద మీద మంచిగా ఆ రసం అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు, కొత్తిమీరది నీట్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం నేను మసాలా వేసుకుంటున్నానండి, చికెన్ మసాలా. కొంచెం చిక్కదనం వస్తుంది, చిక్కదనం వచ్చి నీట్ ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకోవాలి, కొంచెం వేసుకుంటే పీసెస్కి పడుతుంటుంది, మళ్ళీ ఆ సూప్ కూడా ఇంకా చిక్కగా అయిపోతుంటుందండి. చూద్దాం ఇంకొక 2 మినిట్స్ అట్లా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంటుంది. చూద్దాం. క్యాప్ అయితే పెట్టకూడదు, క్యాప్ పెట్టేసినామంటే ఆ పీసెస్ అన్ని చాలా ఉడికిపోయి అది మొత్తం బ్రేక్ అయిపోతుంటే. ఇప్పుడు కొంచెం మెంతిపిండి వేసినాను స్మెల్ కోసం, అది కూడా చాలా బాగుంది. అప్పుడు కొంచెం వేసినాం కదండి పోపులో, ఇప్పుడు కొంచెం పులుసులో వేయాలి, బాగుంటుంది స్మెల్. అప్పుడు కొత్తిమీర రబ్ చేసి వేసినాం, అలాగే మెంతిపిండి. ఇప్పుడు దించేసుకుందాం అనుకుంటున్నాము, అందుకని కొంచెం కొత్తిమీర వేసినాను. వేసి ఇంకా ఆఫ్ చేయడమేనండి గ్యాస్. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసినాను కదా, కొంచెం ఒక 2 మినిట్స్ కొంచెం మసాలా వేసుకుందాము. వేసుకొని 1 నిమిషం ఆగి బంద్ చేసుకుందామండి. ఓకే, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను.